హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే, అండర్ ద న్యూ ట్యాక్స్ రెజిమ్ నో ఇన్కమ్ ట్యాక్స్ లెవీడ్ అండర్ 12 lakhs. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, ఈ మధ్య కాలంలో మనకి ఏపీపీఎస్సీ కూడా చాలా ర్యాంక్స్ వచ్చాయి. తెలంగాణ ఆల్రెడీ మీకు తెలుసు. సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కూడా మీరు జాయిన్ అవ్వాలని అనుకున్నా ఆర్ ఎనీ అదర్ డీటెయిల్స్ మీరు కింద నెంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే కొత్త నెంబర్ కూడా అప్డేట్ అయింది, దయచేసి గమనించండి. ఇంకా ఆబ్వియస్గా మనకి బడ్జెట్ వచ్చినటువంటి అన్ని రోజులు బడ్జెట్కి సంబంధించిన టాపిక్సే వస్తాయి. బట్ నేను మనం చాలా విషయాలు బడ్జెట్ క్లాస్లో మనం చూసాం. కానీ ఈరోజు రక్షణ రంగానికి సంబంధించి అయితే మాత్రం ఎలకేషన్స్ పెరిగాయి. మనకి బడ్జెట్లో అయితే 6 లక్షల కోట్లు వరకు చెప్పారు. బట్ లాంగ్ రన్లో నెక్స్ట్ 5 ఏళ్లలో ఇంకా పెంచబోయేటటువంటివి అవి కూడా చెప్తున్నారు. సో పెన్షన్లు ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా 7.5 లక్షల కోట్ల రూపాయలు కేవలం బడ్జెట్కి కేటాయించారు. మొత్తం తాలూకా మన ఇందులో 11% కన్నా ఎక్కువగానే డిఫెన్స్ సెక్టర్కి, రక్షణ రంగానికి బడ్జెట్లో కేటాయించారు. సో మొత్తంగా 11% కన్నా ఎక్కువగానే మొత్తం ఎక్స్పెండిచర్ ఈ యొక్క డిఫెన్స్ సెక్టర్కి వచ్చింది. అయితే రక్షణ రంగానికి ఎందుకు ఇంత డబ్బులు కేటాయించారు అనేటటువంటిది కనుక మనం చూస్తే, ముఖ్యంగా మనకి సెక్యూరిటీ థ్రెట్స్ అనేటటువంటివి ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. మన పక్కనే పాకిస్తాన్, అది ఇప్పుడు కాదు 1947 నుంచి కూడా అలాగే ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ కొత్తగా తయారైంది, చైనా ఆల్రెడీ ఉంది, నేపాల్ కూడా మనకు కాస్త దూరం అవుతుంది. ఇంకా ఇతర దేశాల తాలూకా ఇంపాక్ట్, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి దేశాల తాలూకా ఇంపాక్ట్, వాళ్ళు డైరెక్ట్గా యుద్ధానికి వస్తారని కాదు, కానీ బట్ మనకి కొంత రక్షణ రంగాన్ని మనం అప్డేట్ చేసుకునేటటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క 7.5 లక్షల కోట్ల రూపాయల కేటాయింపుల్లో దాదాపుగా 3 లక్షల కోట్లు పూర్తి స్థాయిలో నూతనంగా ఆయుధాలను తయారు చేయడానికి లేదా కొనడానికి కేటాయించారట. సో దీనికి సంబంధించి కనుక మనం ఒకసారి చూస్తే, గవర్నమెంట్ 15.2% మొత్తంగా 2026-27లో రక్షణ రంగానికి అందించినటువంటి కేటాయింపులు బడ్జెట్లో పెంచింది. 1, 2 ఎందుకు ఇది అంటే, మన దేశంలో కొన్ని టాక్టికల్ గ్యాప్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రక్షణ రంగానికి సంబంధించి మనకు కొన్ని టాక్టికల్ గ్యాప్స్ ఉన్నాయి. ఇది ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధం అని నేను అన్నాను, కానీ ఆ చిన్నపాటి గొడవలో మనకి కొన్ని బయటపడ్డాయి. ముఖ్యంగా వాళ్ళు డ్రోన్స్తో మనల్ని అటాక్ చేసినప్పుడు మనం ఆ డ్రోన్స్ని ఆపలేకపోయినాం. అఫ్కోర్స్ మిసైల్స్ లాంటి సిస్టమ్స్ని S-400 సిస్టమ్ బ్రహ్మాండంగా ఆపింది. బట్ డ్రోన్స్ లాంటి అటాక్స్ని మనం సక్సెస్ఫుల్గా ఆపలేకపోయినాం. సో ఇది ఒకటి. అలాగనే దీంతో మన తాలూకా సెక్యూరిటీ ప్రిపేర్డ్నెస్, అంటే మనకు ఉన్నటువంటి ఈ యొక్క భద్రతా వైఫల్యం అనేటటువంటి జరగకుండా భద్రతలో రెడీగా ఉండాలి. అవతల వాడు కొడుతున్నా దాన్ని మనం రిటాలియేట్ చేసేటట్టు రెడీగా ఉండాలి. సో దీంతో మనకి కేవలం భద్రతే కాదు, అభివృద్ధి, మనకు ఉన్నటువంటి స్వావలంబన, ఇవన్నీ వీటికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి అనేటటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. సో ఇందులో మీరు కనుక కరెక్ట్గా ఒకసారి చూస్తే 2016 నుంచి 2027 వరకు నిజంగా కేటాయింపులు పెరిగాయా అంటే, యాక్చువల్గా అయితే కేటాయింపులు పెరగలేదు. ఎందుకంటే 2016లో మనకి మొత్తం కేటాయింపుల్లో 16.4% ఎక్స్పెండిచర్లో మనకి ఇచ్చారు. కానీ బడ్జెట్ తాలూకా నెంబర్ పెరగడం వల్ల 2016లో మనకి దాదాపు ఒక 40 లక్షల కోట్లు లోపే ఉంటుంది. అందులో 16% ఇచ్చారు. కానీ ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ 2026-2027కి 14.7%, అంటే ఒక రకంగా చూస్తే 16.4%తో మనకి ఇక్కడ తగ్గినట్టే కనిపిస్తుంది. కానీ యాక్చువల్ నెంబర్ అయితే పెరిగింది. అంటే మీరు కనుక చూస్తే 2016లో నెంబరు 6,20,000 కోట్లు ఉంటే 2026-27లో అది దాదాపుగా 7.5 లక్షల కోట్లకు పెరిగింది. అంటే క్రూడ్ నెంబర్ పెరిగింది, బట్ పర్సంటేజ్ అయితే పెరగల. మనకి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అందులో నెంబర్ అనేటటువంటిది పెరుగుతుంది. కాబట్టి మీకు పర్సంటేజ్లో చూసుకుంటే అక్కడ తక్కువ పర్సంటేజ్ ఉన్న నెంబర్ పెరిగింది క్రూడ్గా. బట్ జనరల్గా కనుక మనం చూస్తే యాక్చువల్గా డిఫెన్స్ బడ్జెట్ తగ్గిందని చెప్పాలి. సో కాబట్టి ఇది మనం గమనించాల్సినటువంటి మరొక విషయం. సో ఇందులో లోపలికి వెళ్తే క్యాపిటల్ స్పెండింగ్ ఫర్ ద డిఫెన్స్ సెక్టర్ అనేటటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. క్యాపిటల్ స్పెండింగ్ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ నేను నిన్న బడ్జెట్ చెప్పేటప్పుడు చెప్పాను, బడ్జెట్లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి ఎక్స్పెండిచర్కి సంబంధించి రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్ అని అంటాం. అంటే గట్టిగా మాట్లాడితే రిసీట్స్, ఎక్స్పెండిచర్. రిసీట్స్ అంటే ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వం చేసేటటువంటి ఖర్చు. ఈ ఖర్చులో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, 2 క్యాపిటల్ ఎక్స్పెండిచర్. వాట్ ఈజ్ మెన్ బై క్యాపిటల్ ఎక్స్పెండిచర్?
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఆస్తుల సృష్టి లేదా అప్పులను తగ్గించడం. సో ఇక్కడ కూడా అట్లానే క్యాపిటల్ స్పెండింగ్ అంటే ఏంటంటే డిఫెన్స్ బడ్జెట్లో ఇచ్చినటువంటి కొంత పోర్షన్ ఆఫ్ బడ్జెట్ని మనకున్నటువంటి డిఫెన్స్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో లేదా డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆధునీకరించడానికి ఉపయోగిస్తారు. సో ఇది గతంతో పోల్చుకుంటే 8% పెరిగి 2,19,306 కోట్ల రూపాయలకు వచ్చింది. అంటే మొత్తంగా మనకి ఇచ్చినటువంటి డిఫెన్స్ బడ్జెట్ 7.5 కోట్లు అయితే 7.5 లక్షల కోట్లు అయితే అందులో 2,20,000 కోట్లు దాదాపుగా కేవలం క్యాపిటల్ అవుట్లే అంటే కొత్తగా డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనడానికి లేదా మోడర్నైజ్ చేయడానికి వాడారు. అయితే ఇందులో మనం బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్స్ కనుక మనం చూస్తే మొత్తంగా దాదాపుగా 8 లక్షల కోట్లు ఉండి ఇంక్లూడింగ్ పెన్షన్స్ అవన్నీ కలుపుకుంటే ఒరిజినల్గా అయితే మనకి బడ్జెట్లో చూపించింది అయితే 5.98 లక్షల కోట్లు. అయితే కొంత రెవెన్యూ ఎక్స్పెండిచర్లో కూడా బడ్జెట్కి సంబంధించి కొంచెం కలుస్తుంది, అవి కూడా మనం కలుపుకుంటే 7.85 లక్షల కోట్లు ఉంది. సో దీనికి సంబంధించి క్యాపిటల్ అవుట్లే 22% పెరిగి 2,19,000 కోట్లకు వచ్చింది. అలాగే డొమెస్టిక్ ప్రొక్యూర్మెంట్ అంటే భారతదేశంలో ఇప్పటి వరకు రక్షణ రంగానికి సంబంధించి చాలా వరకు వెపన్స్ అన్నీ కూడా ఫారెన్ కంట్రీస్ నుంచి వస్తున్నాయి. అలా కాకుండా మన దేశంలోనే సొంతంగా తయారు చేయడానికి మనం ఎప్పుడు అనుకున్నాం ఆత్మనిర్భర్ భారత్ ఇవన్నీ. అలా ఇప్పుడు 75% బడ్జెట్ ఏదైతే ఉందో క్యాపిటల్ ఎక్విజిషన్ అనేటటువంటిది భారతదేశంలోనే వాడారు. అంటే 1,39,000 కోట్ల రూపాయలు ఇక్కడ డబ్బుని భారతదేశంలోనే ఖర్చు పెట్టాలి. అంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సరే ఇప్పుడు మన దగ్గర వెపన్స్ అది భారతదేశం తయారు చేయట్లేదు కదా, మరి భారతదేశం తయారు చేయనటువంటి పరిస్థితుల్లో మరి డబ్బులతో ఎట్లా కొంటారు? ఒకటి డిఆర్డిఓ తయారు చేస్తుంది. అయితే ఫారిన్ కంట్రీస్కి ఏం చెప్తారంటే ఇప్పుడు మీరు భారతదేశంలో వచ్చి తయారు చేయండి, అప్పుడు భారతదేశంలోనే కొంటాం. అయితే ఈ కంపెనీలు పూర్తి స్థాయి విదేశీ పరిజ్ఞానంతో కాకుండా స్వదేశీ పెట్టుబడులతో కూడా ఉంటాయి. సో ఆ రకంగా ఇప్పుడు ట్రై చేస్తారు. అట్లాగనే బోర్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అని మనకు ఒకటి ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు అది వేస్తుంటారు. వీళ్ళకి కూడా 7,000 కోట్ల రూపాయలు ఇచ్చి స్ట్రాటజిక్ టన్నల్స్ ఇవ్వాలని చెప్తున్నారు. ఈవెన్ బడ్జెట్లో ఒక అంశాన్ని కూడా చెప్పారు. ఇప్పుడు మనకి పెరుగుతున్నటువంటి బంగ్లాదేశ్ ఇబ్బందిలో ఇక్కడ మనకి చికెన్ నెక్ అని ఒక ప్రాంతం ఉంటుంది. అంటే బంగ్లాదేశ్ ఇరువైపులా ఆక్రమించి ఉంటుంది, అది చాలా చిన్న ప్రాంతం. అక్కడ అండర్ గ్రౌండ్ టన్నల్స్ రైల్వే టన్నల్ వేయాలని అనుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ బంగ్లాదేశ్ పైన కనుక ఆక్రమించినా కింద టనల్ నుంచి మనం అద్భుతంగా మన తాలూకా రవాణా సౌకర్యాలను కొనసాగించవచ్చు. సో వీటన్నిటికీ కలిపే 7,400 కోట్ల రూపాయల వరకు ఇచ్చారు. అలాగనే సాధారణంగానే డిఫెన్స్ ఎక్విప్మెంట్ అనేటటువంటిది రావాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి. సో డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి దాదాపుగా బడ్జెట్ని చాలా ఎక్కువగా పెంచి 29,000 కోట్లు ఇచ్చారు. సో ఇందులో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఉన్నటువంటి ఈ యొక్క డిఫెన్స్ ప్రోడక్ట్స్ ఆర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారీకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే కస్టమ్స్ డ్యూటీ అంటే ఏవైనా ఎయిర్ క్రాఫ్ట్స్ మనం విమానాల తయారీకి సంబంధించి కానీ లేదా మరొక వాటి గురించి కానీ ఏవైనా పార్ట్స్ ఫారిన్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటే దాని మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు. సో ముఖ్యంగా డొమెస్టిక్ ఎంఆర్ఓ అంటారు, మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్హాల్ సెక్టర్ అని, ఇక్కడే బాగు చేస్తారు అవన్నీ. సో వీటికి కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు. దీనివల్ల ధర తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మీరు కనుక చూస్తే 2027కి సంబంధించి పెన్షన్స్ అంటే దాదాపుగా ఇప్పుడు మొత్తం మనకి 7.85 లక్షల కోట్లు కదండి డిఫెన్స్ బడ్జెట్. ఇందులో పెన్షన్లు ఎంత ఉన్నాయి? ఇందులో పెన్షన్లు ఒక్కటే 22% ఉన్నాయి. రెండోది ఏంటి? క్యాపిటల్ అవుట్లే. ఇందాక చెప్పాను మనకి మోడర్నైజేషన్కి ఇచ్చినటువంటి క్యాపిటల్ అవుట్లే 28% ఉంది. అలాగే డిఫెన్స్ సెక్టార్లో పనిచేసేటటువంటి వ్యక్తుల తాలూకా జీతాలు 22% ఉన్నాయి. ఇంకా ఇతర ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఇవి 28% ఉన్నాయి. సో ఈ రకంగా ఈ యొక్క డబ్బుల్ని ఖర్చు పెడుతున్నారు. అంటే చాలా వరకు మిగతావన్నీ నార్మల్గా పోతున్నాయి, ఒక ఈ క్యాపిటల్ అవుట్లే మాత్రమే 28% ఉంది. ఇది ఇంకా పెరగాలి యాక్చువల్గా. సో ఈ రకంగా మనం డిఫెన్స్కి డబ్బులు అనేటటువంటిది ఇస్తున్నాం. అలాగనే మనం చూస్తే అసలు ఈ డిఫెన్స్ సెక్టార్కి ఇంత ఎక్కువగా డబ్బులు పెంచడానికి అవసరం ఏంటి? డెఫినెట్గా మనకి వార్ రిజర్వ్స్ అని ఉంటుంది. ఏ దేశంతో అయినా యుద్ధం చేయడం గొప్ప కాదు, ఆ యుద్ధాన్ని ఎన్ని రోజులు నువ్వు కొనసాగించగలుగుతావు అది ప్రశ్న. పాకిస్తాన్తో యుద్ధం చేస్తాం, పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది మనతో, కానీ ఎన్ని రోజులు కొనసాగించగలుగుతాం? నెల, 2 నెలల, 3 నెలల? అది ఏ దేశం అయితే ఎక్కువ కాలం యుద్ధం కొనసాగించగలుగుతుందో ఆ దేశం యుద్ధంలో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ముఖ్యంగా న్యూక్లియర్ పవర్స్ లాంటి దేశాలతో. కాబట్టి ఇక్కడ డబ్బుల్ని ఎందుకు పెంచుతున్నారంటే మన అమ్యునిషన్ అంటే మందుగుండు సామాగ్రి కానీ
అలాగనే ప్రెసిషన్ గైడెడ్ మ్యునిషన్స్ అంటే ఈ గైడెడ్ మిసైల్స్ ఇవన్నీ చాలా తగ్గిపోయాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్లో బాగా వాడారట. సో ఆపరేషన్ సింధూర్ చాలా చిన్నపాటి యుద్ధం, దానికి డిప్లీషన్ అయిపోయాయంటే మన వార్ రిజర్వ్స్ చాలా తక్కువ ఉన్నాయని అర్థం. కాబట్టి ఈ వార్ రిజర్వ్స్ని ఎలా అయినా పెంచాలి అనేటటువంటిది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. 2 టూ ఫ్రంట్ థ్రెట్స్ అంటే ఒకవేళ చైనా పాకిస్తాన్ రెండు ఇరువైపులా దాడి చేస్తే భారతదేశానికి ఎంత సామర్థ్యం ఉంది, ఇక్కడ ఎయిర్ ఫోర్స్ తాలూకా ఉపయోగం చాలా ఉంటుంది. కాబట్టి దీన్ని ఆధునీకరించాలని అనుకుంటున్నారు. అలాగే గ్రౌండ్ ఫోర్సెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండింటిని మోడర్నైజ్ చేయాలి. అంటే కవాత్ చేసేటటువంటి సైనికుల తాలూకా వెపన్స్ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఈ రెండింటిని కూడా మనం చాలా అద్భుతంగా తీసుకురావాలి, మోడర్నైజ్ చేయాలి, ఆధునీకరించాలనేది రెండవది. అలాగే మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఇండియన్ ఓషన్ రీజియన్లో మనకి సముద్రంలో భద్రత అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి చాలా ఫండింగ్ సపోర్ట్స్ ఇచ్చారు. అండర్ సీ అంటే సబ్మెరీన్స్ లాంటివి అనుకోవచ్చు, సర్ఫేస్ క్యాపబిలిటీస్ అంటే ఈ డెస్ట్రాయర్స్ లాంటివి. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ 75-1 అని ఒక దాన్ని తీసుకొచ్చారు. ఇదేంటంటే ఇండియన్ ఓషన్ రీజియన్లో చైనా లాంటి దేశాల తాలూకా నావల్ ప్రెజెన్స్ చాలా పెరుగుతోంది. దీన్ని కౌంటర్ చేయాలంటే భారతదేశం దగ్గర కూడా డెస్ట్రాయర్స్ కానీ ఇట్లాంటివి అద్భుతంగా ఉండాలి, షిప్స్. సో వీటి కోసం కూడా కొంత బడ్జెట్ అనేటటువంటి దాన్ని మనం కేటాయించాలి. అట్లానే టెక్నాలజికల్ సుపీరియారిటీ, ఏ దేశంలో అయినా కొత్త కొత్త ఆవిష్కరణలతోనే భద్రత అనేటటువంటి సాధ్యం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్, అలాగే డ్రోన్లు ఇట్లాంటివి చాలా వచ్చాయి కదా. సో దీనివల్ల మనకి చాలా ఎక్కువగా థ్రెట్స్ అనేటటువంటివి పెరిగిపోతున్నాయి. కాబట్టి 51% అగ్నిపథ్ ఎలకేషన్స్ని పెంచారు. కాబట్టి కొత్తగా టెక్ డ్రివెన్ ఫోర్స్ అంటే టెక్నాలజీని వాడగలిగేటటువంటి బలగాలను తయారు చేస్తున్నారు. సో ఇది మరొక అంశం. అలాగే బోర్డర్ కనెక్టివిటీ, ఎక్కువగా బోర్డర్ ఈ రోడ్స్ ఆర్గనైజేషన్ కనుక మనం డబ్బులు ఇస్తే అన్ని రకాల పరిస్థితుల్లోనూ వాహనాలు వెళ్ళగలిగేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇది క్రియేట్ చేస్తుంది. దీనివల్ల బాగా ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మన సైనికులు ప్రయాణించగలుగుతారు. సో హై ఆల్టిట్యూడ్ టనల్స్ని కనుక మనం క్రియేట్ చేయగలిగితే ఆల్ వెదర్ రోడ్స్లో మన సైనికులు వెళ్ళి, సాధారణంగా యుద్ధాలు చలికాలంలోనే వస్తాయి, ఎందుకంటే మంచు ఇవన్నీ యుద్ధం చేయడం కష్టం. సో వాళ్ళని చూడడం కష్టం. సాధారణంగా మన కార్గిల్ యుద్ధం కూడా అట్లానే జరిగింది. సో కాబట్టి ర్యాపిడ్ ట్రూప్ మొబిలైజేషన్ అంటే వేగవంతంగా మన తాలూకా సైనికుల్ని కదల్చడానికి ఈ టనల్స్ అనేటటువంటి చాలా ఉపయోగపడుతుంది. అందుకే మనకి ఈ బీఆర్ఓకి ఫండింగ్ అనేటటువంటి పెంచారు. ఇవన్నీ మనకున్న అవసరాలు. అయితే ఇందులో మనకి చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. అదేంటి, హై మ్యాన్ పవర్ కాస్ట్, అంటే మనకి చాలా ఎక్కువగా ఈ యొక్క డిఫెన్స్లో వ్యక్తులు పెరిగిపోతున్నారు, లక్షల్లో ఉన్నారు. సో దీనివల్ల డిఫెన్స్ పెన్షన్సే అంటే కేవలం పెన్షన్లే, డిఫెన్స్లో పనిచేస్తున్న వ్యక్తుల పెన్షన్లే 1,70,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి సైనికులకి. కాబట్టి దీని కారణంగా మనము ఆధునీకరించాలన్నా కూడా వాళ్ళకి పెన్షన్లు ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి డబ్బు సరిపోవట్లేదు. 2 అబ్జార్ప్షన్ కెపాసిటీ, అంటే డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండస్ట్రీస్ అంటే భారతదేశంలోనే ఈ యొక్క రక్షణ రంగ ఎక్విప్మెంట్ని తయారు చేసేటటువంటి ఇండస్ట్రీస్, వీళ్ళు పాపం లాభాల బాటలో ఉండట్లేదు కాబట్టి వాళ్ళు నడపలేకపోతున్నారు. దీనివల్ల చాలా డిలేస్ వస్తున్నాయి. వాళ్ళకి మనం డబ్బులు కేటాయించినా వాళ్ళు ఆ అండర్ యూటిలైజేషన్లో ఉన్నారు. అంటే వాళ్ళు సరిగ్గా దాన్ని ఆ ఇచ్చినటువంటి ఫండ్స్ను ఉపయోగించుకోలేకపోతున్నారు. 3 ఇంపోర్ట్ డిపెండెన్సీ, దీని కారణంగా మనం ఏం చేస్తున్నాము, వేరే దేశాల తాలూకా ఎక్విప్మెంట్స్ వాటి మీద మనం డిపెండ్ అవుతున్నాం. దీనివల్ల టెక్నాలజీస్ ఇవన్నీ కూడా మనకేం ఉండట్లేదు. సో ఏరో ఇంజిన్స్, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా మనము వేరే వేరే దేశాల నుంచి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు. రఫేల్ ఇప్పుడు అదే కదా, 140 కోట్ల మంది ఉన్నటువంటి దేశంలో, ఇంత అద్భుతమైనటువంటి సమాజం ఉన్నటువంటి దేశంలో ఒక్క దిక్కుమాలిన ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్స్ని తయారు చేసుకోలేకపోతున్నాం. ఇది చాలా దౌర్భాగ్యం. సో అట్లానే ఎగ్జిక్యూషన్ అండ్ డెలివరీ డిలేస్, అంటే మనం ఇండిజినస్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, అంటే మన దేశంలోనే చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ చాలా డిలే అవుతున్నాయి. మీకు ఎగ్జాంపుల్కి గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, 1987లో మొదలుపెట్టాం తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్, 2022 కంప్లీట్ అయింది. ఇన్నేళ్ళ ఒక్క ఫైటర్ జెట్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు రఫేల్ అంత పవర్ఫుల్ అంటే కాదు అట్లా. సో అలాగే బడ్జెట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి కనుక మనం చూస్తే డిఫెన్స్ బడ్జెట్ కేవలం 2% మాత్రమే ఉంది. కానీ రికమెండెడ్ ఎంత ఉంది, కనీసం 3% ఉండాలని చాలా కమిటీలు మనకి రికమెండ్ చేశాయి. ఒకవేళ చైనా పాకిస్తాన్ రెండు ఒకేసారి యుద్ధం చేస్తే ఇప్పుడున్న డబ్బులు సరిపోవు. సో ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం 2% జీడిపినే మనం ఇస్తున్నాం. కాబట్టి ఇంకా పెంచాలి. 8 లక్షల కోట్లు కాదు, ఓ 10-15 లక్షల కోట్ల రూపాయలు డిఫెన్స్కి పెట్టాల్సి వస్తుంది. సో శత్రువులు ఉంటే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. సో ఈ రకంగా డిఫెన్స్ సెక్టార్కి
ఎలకేషన్స్ పెంచామని గవర్నమెంట్ చెప్తోంది, కానీ యాక్చువల్గా అయితే పెంచలేదు, అలాగే ఉంది. సో ఇది ఈరోజు టాపిక్. సో దీనికి సంబంధించి ఈ యొక్క ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లాగనే ఇది గతంలో 2016లో ఇచ్చినటువంటి ప్రశ్న, లైక్ టెర్రరిస్ట్ అటాక్, సర్జికల్ స్ట్రైక్స్, వీటి మీద 200 పదాల్లో రాయండి. మన కొత్త టాపిక్తో మనం యథావిధిగా రేపు కలుద్దాం. ఏవైనా టాపిక్స్ డిస్కస్ చేయాలని అనుకుంటే దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.